ఏంటి మామ బిల్డప్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఏమన్నా మాట్లాడదా ఏమైనా తెలిసిందా? ఇప్పుడు వినాయకుడే కనిపించకుండా పోయాడు, తర్వాత అన్ని కనిపించకుండా పోతాయి. అదంతా సరే గాని ఇప్పుడు వినాయకుడిని కనిపెట్టే సెటప్ మీ దగ్గర ఉందా లేదా? అదే నేను చెప్తున్నాను కదా, నీకు కష్టకాలం వచ్చిందని. అందుకే ఆయన వదిలి వెళ్ళిపోయారు. మంచి కాలం వస్తే ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. కష్టం వచ్చినప్పుడు తోడుగలేని దేవుడు ఏం దేవుడు? మరి ఇంకెందుకు అర్చన చేస్తున్నాం, దీపం వెలిగిస్తున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం? దేవుడు అంటే కష్టం వచ్చినప్పుడే తోడుగా ఉండాలి కదా. ఆయన తిరిగి వస్తే ఆయన్నే అడుగు. అడుగుతాను. ఇన్ని మాట్లాడుతున్నావు కదా, మరి ఇక్కడికెందుకు వచ్చావు నువ్వు? నేను వచ్చానే ఏంటి, అక్క పంపించింది. అదేం లేదు మావా, మనకంటే పెద్ద ఫ్రాడ్ రా, వెళ్దాంరా. ఆగరా, ఇప్పుడేంటి అసలు మీ వల్ల అవుతుందా అవదా? నాకెప్పుడు మూడు లేదు. మూడు ఎప్పుడు వస్తుంది? నువ్వు మూసుకోరా, నాకెప్పుడు మూడు వస్తుందో పోతుందో నాకే తెలీదు. డబ్బులు తీ. డబ్బులా? ఇప్పుడు మీరు ఏం చేశారని మీకు డబ్బులు ఇవ్వాలి? నీకు కష్టకాలం వచ్చిందని కరెక్ట్ గా చూసి చెప్పాను కదా, అందుకు డబ్బులు ఇవ్వు. అది నాకు తెలుసు కదా, న్యాయంగా చూస్తే మీరే నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ పాటికి 2 సవారీలైనా వెళ్ళుండేవాడిని. నా దగ్గర అసలు డబ్బులు లేవు. ఈ చోటు మొత్తం చూడు, ఇక్కడ ఎన్ని లైట్లు వెలుగుతున్నాయో. 4+3 7 అసిస్టెంట్స్, వాళ్ళకి కాస్ట్యూమ్స్, మళ్ళీ వాళ్ళకి బేట, మంత్రాల కలర్ పొడి, నూనె, పువ్వులు. ఇవన్నీ ఎవరి కోసం? నీ కోసమే ఖర్చు పెట్టాను. మర్యాదగా డబ్బులేవు. నా దగ్గర పైసా కూడా లేదు. ఇది నేను మంత్రం చెప్పడానికి ముందే చెప్పుండాల్సిందే. కాదు, తెలియక అడుగుతాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదని మీరు కనిపెట్టలేకపోయారు. అలాంటిది కనిపించకుండా పోయిన వినాయకుడిని మీరు ఎలా కనిపెడతారు? అలాంటిదేం కాదు, వాడి దగ్గర కొంచెం డబ్బులు లేవు, అందుకని అలా మాట్లాడేశాడు. నెక్స్ట్ టైం వస్తే కూడా మేము ఖచ్చితంగా డబ్బులు ఇస్తాం. నోరు మీరా, లబలబలబలబల మాట్లాడుతూనే ఉన్నావు. పోండ్రా ఇక్కడ నుంచి. వెళ్దాం. ఒరే గణేష, నీలా వేలాకొలంగా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఇదిగో ఇందులో ఉన్నారు. చూసావా, అతి త్వరలో నువ్వు కూడా ఇందులోకి వచ్చేస్తావు. అందుకు ఒకళ్ళు వస్తారు. పడమర దిక్కున ఇంకో అమ్మవారు ఉన్నారు, వెళ్దాం.